తెలియలేదు మీకు కొటేషన్ లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ ని మనం ఏమని పిలుస్తాం ఏమంటారు ఈ యాక్చువల్ వర్డ్స్ ఎవరు చెప్పారు స్పీకర్ సో ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్ అనగానే స్పీకర్ అనేవాడు కొన్ని వర్డ్స్ చెప్తాడు అదొక ఆ వర్డ్స్ ని మనం ఇన్వర్టెడ్ కామాస్ లో పెడతాం ఎక్కడ పెడతాం ఆ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి ఈ యాక్చువల్ వర్డ్స్ మనం ఏమంటాం డైరెక్ట్ స్పీచ్ అంటారు ఏమంటారు సో ఇక్కడ మనకు కొన్ని డైరెక్ట్ స్పీచ్ లో కొన్ని మనకు కాంపోనెంట్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ సో సబ్జెక్ట్ పొజిషన్ లో ఉన్నవాడు అది నౌన్ అవ్వచ్చు ప్రనౌన్ అవ్వచ్చు వాడిని మనం ఏమంటాం అంటే we call it speaker what is that after the subject nothing but speaker this verb is called reporting verb ఏమంటారు దాన్ని సబ్జెక్ట్ తర్వాత ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో డైరెక్ట్ స్పీచ్ లో దాన్ని మనం ఏమని పిలుస్తాం సో వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది చూసారా అది ఆబ్జెక్ట్ ప్రనౌన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆబ్జెక్ట్ పర్సన్ అవ్వచ్చు ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉన్నవాడిని మనం ఏమంటాం వెరీ గుడ్ ఏమంటాం కాబట్టి స్పీకర్ రిపోర్టింగ్ లిసనర్ దేర్ ఇస్ ఎ కామా సో దిస్ ఈస్ కాల్డ్ డివైడర్ కామాని మనం ఏమని పిలుస్తాం ఏమని పిలుస్తాం సో ఇది స్పీకర్ రిపోర్టర్ లిసనర్ అండ్ డివైడర్ సో ఇక్కడ కొటేషన్ లో ఉన్నటువంటి ఈ వర్డ్స్ ని మనం ఏమంటున్నాం ఈ సెంటెన్స్ ని